అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ ఈ వార్త హల్చల్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజెంట్ ఏ కాజ్ మీద అరెస్ట్ చేయబోతా ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం రేపుతున్నటువంటి లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా భారీగా ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ సంచలన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసింది. 70-80% ఆంధ్ర రాష్ట్రంలో ఈ లిక్కర్ స్కామ్ గురించి ఎంక్వైరీ చేసింది. పక్కాగా లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఈ ఈడీ అంతా కొంత రిపోర్ట్ని సేకరించి కేంద్రానికి పంపించింది. ఆల్రెడీ ఈ రోజున లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ఆయన లోక్సభలో కూడా ప్రసంగించినటువంటి అంశంలో ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. ఆయన చెప్పింది ఏంటి? సుమారు 18,000 కోట్ల రూపాయలకి పైగా లిక్కర్ స్కామ్ దందా నడిచింది ఆంధ్ర రాష్ట్రంలో. 4,000 కోట్లు, 2,000 కోట్లు ఏంటో దుబాయ్కి పంపించారు, 2,000 కోట్లు ఆఫ్రికాకు పంపించారు. బెనామీల పేరుతో ఈ యొక్క డబ్బంతా విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశారు బెనామీలను ఉపయోగించుకొని అని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ రోజున చాలా కీలకమైన అంశాలు ఈరోజు సమావేశంలో మాట్లాడారు. తర్వాత అమిత్ షా గారిని కలిశారు. దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా అమిత్ షా గారికి ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏ క్షణమైనా సరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఢిల్లీలో చూసుకున్నాం మనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని కూడా వదిలిపెట్టలేదంటే ఒకసారి చూడండి లిక్కర్ స్కామ్ అంత విషయానికి దారితీసిందో. ఎందుకంటే లిక్కర్ స్కామ్ విషయంలో తెలంగాణకు సంబంధించిన కవిత గారిని, అరబిందో ఇలా కొంతమంది కీలకమైనటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేసినట్టు సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కనుక ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా కొన్ని కీలకమైన విషయాలు వస్తాయి. మిథున్ రెడ్డి, కొన్ని బడా నేతల పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. రీసెంట్గా వైసీపీ నుండి రాజీనామా చేసినటువంటి A2 విజయసాయిరెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే లిక్కర్ స్కామ్ గురించి. లిక్కర్ స్కామ్ దందా జరగడం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రధాన సూత్రధారుడు. ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కనుక ఎంక్వైరీ చేసి ఆ మిథున్ రెడ్డిని ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క డబ్బును బెనామీల పేరుతో విదేశాలకి చాలా వరకు తరలించేశారు. ప్రతిదీ పిన్ టు పిన్ బయటపడతాయి. ఇలాంటి వారిని ఎంక్వైరీ చేస్తే పెద్ద తల జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ యొక్క ప్రతి విషయంలో భాగస్వామ్యం ఉంది. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అయితే భారీ మొత్తంలో జరిగిందని చెప్పి విజయసాయిరెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఈ ప్రెస్ మీట్లో మాట్లాడారు ఇదే అంశాల గురించి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కొన్ని నీతి సూత్రాలు చెప్పేవాడు. ఆడబిడ్డ తాళిబొడ్డు తెగిపోకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటా, చెల్లెమ్మ అక్క మీ అందరికి నేను అండగా ఉంటా, ఒక అన్నలా ఓ తమ్ముళ్ళ చెప్తున్నా, మీ తాళిబొడ్లు తెగిపోకుండా నేను చాలా జాగ్రత్తగా కాపాడతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్రం మద్యపానాన్ని పూర్తిగా నిషేధం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్రంలో ఈ మద్యాన్ని ఏర్లై పారేలా చేసింది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ 50 రూపాయలు దొరికేటువంటి నాసిరకం మందుని సొంత బ్రాండ్లు తయారు కదా, ఈ భూము రకరకాల పేర్లతో నాసిరకం మందుని సప్లై చేసి సొంతగా ఈ యొక్క మద్యాన్ని తయారు చేసి దాన్ని 50 రూపాయలు దొరికేదాన్ని 200, 300 ఎంత నచ్చితే ఎంఆర్పీ రేట్ పెట్టేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మధ్య నుండి స్కాములు చేశారంటూ పక్కా ఆరోపణలు వచ్చాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ అంశం మీద అరెస్ట్ చేస్తారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి జైలు ఓసులు లెక్క పెట్టుతున్నాడు అనడంలో కూడా ఎటువంటి సందేహాలు. దీని వెనక కొన్ని బడా నేతలు కూడా పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది అరెస్టులు అవుతా ఉన్నారు. ఇందులో కొత్తగా ఈ లిక్కర్ స్కామ్ ఒకటి బయటపడేపాటికి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలు కొన్ని అలజలు రేపుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు, లిక్కర్ స్కామ్ ఎంత పెద్దగా మారబోతుందో వేచి చూడాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.